ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గౌరవనీయులు సపాన్ దేవన్న గారు, మా తమ్ముడు భిక్షపతి గారు, చింతా గోపాల్ గారు, సుధీర్ రెడ్డి గారు, రేజింతల్ శ్రీధర్ రెడ్డి గారు, కోడూరి అంజయ్య గారు, కోడూరి రమేష్ గారు, అక్బర్ హుసేన్ గారు, పెద్ద నరసింహగౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా మా సదాశివపేట అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకటి మాత్రం ఖాయం, సదాశివపేటలో ఎవరు గెలుస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అందరూ చెప్తున్నారు. ఏ సర్వే చూసినా, ఎవరిని పలకరించినా सदाशिवपेट में बीआरएस जीत जाती, कार जीत जाती बोल रही. ఇవాళ మా అభ్యర్థుల్ని కూడా ఒక్కసారి పరిచయం చేస్తా. 3వ వార్డు నుంచి కర్రే రవి, తమ్ముడు కర్రే రవి గారిని దండం పెట్టుకో, కారు గుర్తుకు ఓటేసి తమ్ముడు రవిని గెలిపించాలని కోరుతా ఉన్నా. నంబర్ 4 నుంచి मोहम्मद नजीरुद्दीन भाई को कार के निशान पे वोट डाल के जिताइए. नंबर 5 हमारे बहन यास्मीन बेगम वहाद भाई को आप जिताना चाहिए. 6వ वार्डु नागुर्ला मनेम्मा विजय कुमार, నాగుర్ల మనెమ్మ విజయ్ తమ్ముడు, వారిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఏ బాబు, మగపిల్లలు జరగండి రా బాబు. అరే పీచే హటో, లేడీస్ మీద పడకుండా జరుగురా బిడ్డ, ఇంకా జరుగు. ఏ తమ్ముడు ఫోన్ బంద్ చేయను, జరుగు ఇంకా జరుగు. మీరు కూడా జరుగురు బిడ్డ, లేడీస్ మీద పడకండి. జరుగురా బాబు. తమ్ముడు ఏం ఫోటోలు రా ఊకే, జరుగు. మహిళలకు ఇబ్బంది కానియద్దు, జరుగురా బిడ్డ. 8వ వార్డు 7వ వార్డు తమ్ముడు విద్యాసాగర్ రెడ్డి, మా అన్నగారు విద్యాసాగర్ రెడ్డి గారిని గెలిపించండి. అట్లే 8వ వార్డు నుంచి సోమశేఖర్ గారు, 15వ వార్డు हमारा बहन हसीना बेगम मोहम्मद नसीर भाई, 16 మీ అందరి పరిచితుడు చింతా గోపాల్, 17వ वार्ड मोहम्मद कमील अंसार भाई, कमील भाई. 18వ वार्ड हमारे लतीफ भाई का बीबी शहनाज बेगम, शाजिया बेगम, माफ करना. 21 मुबीन मोहिउद्दीन भाई, 22 వడ్ల మహేశ్వరి పి వీరేశం. ఏడి వీరేశం అటు ఆచిపోయినా ఠీక్. ఈరోజు ఒక్కటే ఆలోచించండి, అన్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా, సున్నం పెట్టిన వాళ్ళు కోటేద్దామా? కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లయింది. ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా? ఒక్క పని. 2 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయింది, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి 2 నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. నీకే తెలివి ఉందా? మాకు తెలియదా? ఇప్పుడు భార్యాభర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొట్టిండు. ఇంకేం ఫ్రీ అది? అవునా కాదా? మీ భర్తకు డబుల్ టికెట్ కొట్టిండా లేదా? ధరలు పెరిగినాయా లేవా టికెట్ల ధరలు? మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా? నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేం గీ పని చేసినాం, గీ మంచి పని చేసినాం, మాకు ఓట్లేయింది, లేదు ముంగటికి గీ పని చేస్తాం మాకు ఓట్లేయిందని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంత విషం చిమ్ముతున్నాడు. బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా? నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా, ఆనాడు కేసీఆర్ గెలిస్తే
2000 పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే 2000 ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఇచ్చిందా లేదా? మరి ఇదే రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, వచ్చిందా చెల్లె? 4000 ఆయా క్యా? केसीआर साहब बूढ़ा बेवा लोगों को, गरीब लोगों को 2000 देते बोले, जरूर 2000 रुपये दिए हैं. మరి ఈ రోజు వీళ్ళు 26 నెలలైంది, ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు? మనిషికి 2000 అంటే 26 నెలలు, 2000 అంటే 52,000 బాకీ పడ్డారు. 52,000 ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? ఇప్పుడు వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండ్రు, మాకు గెలుస్తేనే ఓట్లు ఎత్తామంటుండ్రు, మీకు గెలిపిస్తేనే పని చేస్తారట. నేను అడుగుతున్నా, ముందు 52,000 బాకీ తెమ్మనుంది. అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వాడొచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ 52,000 అడకరా పోరా, తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం. మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు? ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం, సంగారెడ్డిలో మంచి ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం. కాంగ్రెస్ వచ్చినాక ఉన్నదా? ఆ పథకం నడుస్తుందా? ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం. అదే విధంగా మహిళల కోసం మీకు మంచినీళ్లకు బాగా ఇబ్బంది ఉండే సదాశివపేట్ల, వారంకొక్కనాడు నల్లా వస్తుండే, పిల్లనియాలంటే భయపడదురు సదాశివపేటకు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేనే వచ్చి మా చింత ప్రభాకర్ అన్న పిలిస్తే కేసీఆర్ గారితో 37 కోట్లు శాంక్షన్ చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు చేసినాం. సదాశివపేటలో వాటర్ ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్ లేసినాం, రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసినామా లేదా? మంచినీళ్ల కష్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. బతుకమ్మకు చీరలు ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే కిట్ ఇచ్చింది ఎవరు? మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేసినాం. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, అరే ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు అని ఒక ఉపాయం చేసిండు. ఇగో కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం కలుపుతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? ఎన్ని తులాలు వచ్చింది మన సదాశివపేటకు? ఆయా క్యా సోనా? क्या बोले? केसीआर साहब शादी मुबारक दे रहे, मैं 1 तुला सोना जोड़ के दे, तुम बोला आया क्या? 2.5 साल में किसी एक को मिला क्या बोल के पूछना चाहता हूं. कुछ भी नहीं मिला. అంటే ఈ రకంగా మహిళలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు, ఆడవిళ్ల పెళ్లికి తులం బంగారం అన్నాడు. ఏదన్నా జరిగిందా అమ్మా? జరిగిందా? నేను మొన్న తూప్రాన్ పోయినా, తూప్రాన్ పోతే ఒక పెంటక్క కలిసింది. పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది, సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇస్తాం, ఓట్లు ఇమ్మని నాకు ఇచ్చిపోతురు సారు అన్నది. అయ్యో మరి ఎట్లా పెంటక్క, నీళ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం, అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం కదా, నువ్వు గట్లెట్లా చేస్తావు పెంటక్క అన్న. లేదు బిడ్డ, ఒట్టు పెట్టుకో అంటే దేవుడా ఇది ఉత్తుత్త ఓట్టు అని మందలే మనసులో అనుకున్నా 5 తీసుకున్నా అన్నారు. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలా బిడ్డ? 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరా పో అని చెప్పిన. ఇంకా 60 ఏ పోరే గప్పుడే ఇస్తా అన్నాడట. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్క జిల్లాలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला कहते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबर सिखाना चाहिए. మనకు మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం, ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. కందకండ్ రోడ్డు బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మీ గల్లీల రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే
ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం. 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ అన్న చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించినాం. 284 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ వచ్చిన 2.5 నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఒక్క రూపాయి పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? మోసం చేసిన వాళ్ళకి వేద్దామా? రేవంత్ రెడ్డి నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఎప్పుడు ఇస్తావయ్యా అవాతాతలకు 4,000 పింఛన్ అన్నా. సప్పులు లేదు. ఇది గొర్రెల దాని ఏమంటాం, గొర్రెకేరా? ఇది గొల్లకేరు అంటాం దీన్ని. గొల్లకేరు అంటే గుర్తొచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చెయ్యండి. చాలా విషయాలు చెప్పి మోసం చేసిండ్రు. हमारे मुसलमान बहन भाइयों बहुत लोग मुझे यहाँ दिख रहा है. केसीआर साहब एक सेक्युलर लीडर है. बीआरएस पार्टी ने मुसलमानों के लिए, आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदाशिवपेट में रखे हैं. संगारेड्डी में भी रखे. वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे. शादी मुबारक में पैसे दिए. इमाम मौजम साहब को तनख्वाह दिए. रमजान अभी 16 तारीख से शुरू हो रहा. केसीआर साहब है तो अब तक तोहफा मिलता था. कांग्रेस आया, तोहफा चले गया. 2 साल से नहीं मिल रहा. ये तीसरी रमजान है. रमजान का तोहफा भी बंद हो गया. धोखेबाज है. 4,000 करोड़ बजट देते बोले, 1,000 भी नहीं दिया. जब केसीआर साहब थे, सालीना 3,000 करोड़ मुसलमानों को बजट मिला था. कांग्रेस आने के बाद बजट भी गया, सब कुछ गया है. आप लोग सोचिए, जब कोरोना आए, केसीआर साहब महीने में 10 किलो चावल नहीं दिए क्या? कोरोना आए तो मैं खुद यहाँ आके आप लोगों को मदद करे. कोई चिंता मत करो. हमारा प्रभाकर ने जब हार गए थे, फिर भी आपके लिए सेवा करा, फिर भी मैं आपके लिए काम करा है. इस वास्ते जो धोखेबाज रेवंत रेड्डी है, आप लोग 11 तारीख आपके वोट से उनको सबक सिखाना चाहिए. जिन्हें आपने धोखा दिया, जिन्हें आपने सोना देते बोल के, 4,000 पेंशन देता बोल के, महिलाओं को महीने में 2,500 देता बोल के, और बच्चियों को स्कूटी देता बोल के बहुत कुछ धोखा दिया. ऐसे धोखेबाज को आपके वोट से सबक सिखाना चाहिए. और एक बात बोलना चाहता हूं, कोई चिंता मत करो. 2 साल के बाद फिर केसीआर साहब सीएम बनते. 2 साल మీకు తెలియదమ్మా, 2 ఏళ్ల తర్వాత ఎవరు గెలుస్తారు? మళ్ళా ఇప్పుడు మీ దయ ఉంటే మీరు గెలిపిస్తే వీళ్ళు 5 ఏళ్ల కోసం కౌన్సిలర్లు అవుతారు కదా. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను మంత్రిగా ఉంటా కదా, వస్తా. మా చింత ప్రభాకరన్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. మా అన్న నాయకత్వంలో ఈ సదాశివపేటలో ఇంకా మీ గల్లీలలో మిగిలిపోయిన మోరీలు గాని, రోడ్లు గాని, పార్కులు గాని, మీ కోరికలు ఏమున్నా వాటిని జయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు బట్టెబాజీ మాటలు మాట్లాడుతున్నారు. మేము గెలవపోతే చెయ్యమంటారు. నీ అయ్యా జాగిరా? ఫైనాన్స్ కమిషన్ పైసలు బరాబర్ మున్సిపాలిటీకి వస్తాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జనాభా ప్రాతిపదికన బరాబర్ రావాల్సిందే. రేపు కూడా రప్పిస్తాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు మించిన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి సదాశివపేటను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఈ రోజు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్ల నుంచి ఎందుకు ఇయ్యలే? 2.5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఇదంతా కూడా డ్రామా. గతంలో ఆ భూమి ఆయనకు పైసలే ఇవ్వకుండా కాగితాలు వంచి అప్పుడు ఓట్ల ముంగట మోసం చేసిండ్రు. మళ్లీ ఇప్పుడు ఓట్ల ముంగట మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో మున్సిపాలిటీలకు
మంచిగా నిధులు ఇచ్చిండు. మున్సిపాలిటీలు శుభ్రంగా కేసీఆర్ తయారు చేసిండు. హైవేకేలి ఊళ్ళే మొత్తం డివైడర్ పెట్టి లైట్లు వేయించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఎవరు చేసిండ్రు ఈ లైట్లు? ఎవరు చేసిండ్రు ఈ బటర్ఫ్లై లైట్స్? ఆలోచన చెయ్యండి. చిన్న చిన్న ఊర్లలో కూడా బటర్ఫ్లై లైట్లు, సీసీ రోడ్లు, బస్తీ దవాఖానాలు, డ్రైనేజ్ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ ఎంతో మంచిగా చేసింది. मेरा भाई याद कर रहे, दरगाह पास आपके पास आए तो आप 40 खंबे डाल के लाइट भी जलाए दरगाह के पास बोल के मेरा भाई याद कर रहा. और कोई भी एक एकड़ जमीन नहीं दिए कब्रिस्तान को. यहाँ पर कब्रिस्तान को 5 एकड़ जमीन दिए. हिंदूला स्मशान वाटिका 5 ఎకరాలు, ముస్లింల శ్మశాన వాటికకు 5 ఎకరాలు, క్రిస్టియన్ల శ్మశాన వాటికకు నేషనల్ హైవే మీద 5 ఎకరాల భూమి ఇచ్చినాం. అది 50 కోట్ల ఆస్తి. 50 కోట్ల ఆస్తిని ఇటు హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఆనాడు మా ప్రభాకర్ అన్న చెప్తే ల్యాండ్ ఇచ్చినాం, కాంపౌండ్ వాల్ పెట్టినాం, బోర్ మోటార్ పెట్టినాం, కరెంటు తెచ్చినాం, సౌలత్ చేసి మరి వైకుంఠ ధామానికి, కబ్రస్థాన్ కు, గ్రేవ్ యార్డ్ కు జాగలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. వీళ్ళు చేసింది ఏమి కూడా లేదు. ఇవాళ చెత్త కూడా సరిగా ఎత్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చెత్త కూడా ఎత్తుతలేరు. ఈ రేవంత్ రెడ్డి ఈయననే ముఖ్యమంత్రి, ఈయననే మున్సిపల్ మంత్రి. చెత్త ఎత్తడం చేతగాని ఈ ముఖ్యమంత్రి చెత్త మాటలు మాట్లాడుతుండు తప్ప చేసుడు చేత కాదు. చెత్త మాటలు, కంపు మాటలు, నోటి మురికి మాటలు తప్ప ఒక్కటి కూడా ఆయనకు చేయనొచ్చే పరిస్థితి లేదు. చెత్త తీయడం కూడా చేతగాని మంత్రి. ఇంకా ఈయనేందో దావోస్ పోతాడట, ఈయన హార్వర్డ్ పోతాడట. నువ్వు హార్వర్డ్ పోతేంది, దావోస్ పోతేంది, చెత్త ఎత్తడం చేతగాని మంత్రివి నువ్వు. ఏమన్నా పేదలకు సాయం చేసినవా? పేదలకు ఇచ్చిన మాట నిలుపుకున్నావా? ఆలోచన చెయ్యండి. ఉల్టా ఏమంటుండి ఇప్పుడు? ఏమన్నా గట్టిగా అడిగితే పేగులు తీసి మెడలేసుకుంటా, కళ్ళ గుడ్లు ఉడవికి గోటీలాడుతా, లాగుల తొండలు జొర్రగొడతా. గిదా ముఖ్యమంత్రి మాట్లాడు? చేతులకు బేడీలేస్తా. బిడ్డ నీకు శాతనైతే 4000 పింఛన్ ఇచ్చి ఇచ్చినావా నాకు ఓటేయమని అడుగు. నీకు శాతనైతే మహిళలకు 2500 ఇచ్చినా మాట నిలుపుకున్నా ఓటేయమని అడుగు. నీ మొఖానికి ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేదు. రైతులు యూరియా బస్తాలు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులకు రైతు బంధు పట్టలేదు. రైతుల్ని మోసం చేసినావు, మహిళల్ని మోసం చేసినావు, నిరుద్యోగ యువకుల్ని మోసం చేసినావు, మా ముస్లింలను మోసం చేసినావు, మా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసినావు. అన్ని వర్గాలను కూడా మోసం చేసిండు. ఎలక్షన్లప్పుడేమో అన్ని డిక్లరేషన్లు, ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్. ఎలక్షన్లు అయిపోయి కుర్చీ మీద కూర్చోగానే బూత్ డిక్లరేషన్. ఇప్పుడు అంతా బూత్లే. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూత్ డిక్లరేషన్ మరిచిండు, బూతుల డిక్లరేషన్ స్టార్ట్ చేసిండు. యాడికి పోయినా బూతులు మాట్లాడు తప్ప ఎస్సీల గురించి మాట్లాడాడు, బీసీల గురించి మాట్లాడాడు, మహిళల గురించి మాట్లాడాడు, మా యువత గురించి అసలే మాట్లాడాడు. మరి ఈ బూతుల ముఖ్యమంత్రి కాదు. ఈ బూతుల ముఖ్యమంత్రికి 11వ తారీఖు నాడు మీరందరూ పోలింగ్ బూత్ లో గట్టిగా బుద్ధి చెప్పాలి. బూతులొద్దు, మాకు పథకాలు కావాలి, మాకు డిక్లరేషన్లు అమలు కావాలి. నీ బూతు మాటలతో మాకు పని లేదు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని పోలింగ్ బూతులలో 11వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ఈ చెత్త మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ, అమ్మా ఒక్కటే, చింత ప్రభాకర్ అని ఇన్నే ఉంటాడు ఆ సదాశివపేటలో. పిలిస్తే పలుకుతాడు, కష్టం వస్తే నిలబెడతాడు. ఇవాళ కొన్ని మంచి పనులు చేసిండు. మీ ఎన్నటికైనా ఈ చింత ప్రభాకర్కే మీ మీద ప్రేమ ఉంటది. జగ్గారెడ్డి ఆడుంటాడో తెలుసా మీకు? అడ్రస్ తెలుసా ఎవరికన్నా? చింత ప్రభాకర్ అని ఆడున్నాడంటే మాత్రం ఆటోని అడిగినా తీసుకుపోడా మా ఆటో డ్రైవర్? మరి గుర్తు పెట్టుకోండి, మనకు అందుబాటులో ఉండి పేదలకు సేవ చేసి మంచికి చెడుకు నిలబడేటువంటి వ్యక్తి మా ప్రభాకర్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. మరి మా అభ్యర్థులందరినీ కూడా కారు గుర్తు మీద ఓటేసి దీవించాలని కోరుతూ, జై తెలంగాణ. కారు గుర్తుకే. పెంటమ్మది ఆడుకుందా? ఏమన్నది పెంటమ్మ? ఎవడిచ్చినా తీసుకో, ఎంత ఇచ్చినా తీసుకో, బాకీ మిగతాది అడకొచ్చినాకనే లెక్క తప్ప నా గుర్తు కారు అని చెప్పింది పెంటమ్మ. కారు గుర్తుకే.